హలో అండి, ఈ టీ షర్ట్ చూసారు కదా, అసలు ఎంత లూజ్ అయిపోయిందో నాకే షాకింగ్గా ఉంది. కాకపోతే ఇంకా కొంచెం పుట్ట తగ్గాలి అంతే. వీడియో కొంచెం లేట్ అయింది. సో నేను ఏంటంటే మార్నింగ్ చేయడం కుదరలేదు. సో సాయంత్రం చేసిన అనమాట నేను వర్కౌట్. అండ్ నా వీడియోస్ చూసి చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా పేరున అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా నేను వర్కౌట్ చేస్తుంటే ఈవినింగ్ టైంలో కదా, సో నన్ను చూసి ఇంకా మా పెద్దోడు కూడా చేస్తున్నాడు. నిజంగా అండి, పిల్లల ముందు మనం ఏం చేసినా కూడా వాళ్ళు కూడా అదే చేస్తారు. సో పిల్లల ముందు మనం మంచిగా ఉంటే, మంచిగా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అండ్ మా పిల్లల గురించి వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి చాలామంది పాజిటివ్గా కమెంట్ చేస్తున్నారు. ఏం కాదు, మీరు చేసేదే కరెక్ట్, మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి, పాజిటివ్ వేగా తీసుకుంటున్నందుకు. సొంత మనుషులే ఏంటంటే వీళ్ళ పిల్లలు ఏంటి అసలుకి, వీళ్ళని ఎత్తుకోవాలా చేయాలా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా కమెంట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన వెయిట్ విషయానికి వస్తే నేను మండే కల్లా 2 kgs తగ్గుతానని చెప్పినా కదా. ఫస్ట్ డే నేను వెయిట్ చూసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చేసి 65.30 ఉందండి. సో 2 kgs అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 63 వరకన్నా నేను రీచ్ అవ్వాలి. అది మండే లోపే నేను రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. అండ్ కొంతమంది కమెంట్ చేస్తున్నారండి, నేను కూడా బరువు తగ్గాలనుకుంటున్నాను, నేను కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైతే అనుకున్నారో, మీకు ఎప్పుడైతే వీలు కుదురుతుందో, సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చేస్తున్నట్టు కానీ లేకపోతే మీకు ఎలా అయితే వీలు ఉంటుందో అలా మీరు చేయండి. ఏదే కానీ చేస్తేనే పని అవుతుందండి, అనుకుంటే అవ్వదు. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను అనమాట, వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఫుడ్ తగ్గించడం కానీ, ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండడం కానీ, ఇలాంటి సాహసాలు కూడా చేసిన అనమాట. అలా చేయడం వల్ల నాకు నీరసం వచ్చింది కానీ నా బాడీ వెయిట్ అయితే తగ్గలేదు. మెయిన్గా మనకి ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటంటే, కర్రీ బాగుంది కదా అని చెప్పేసి 2 బుక్కలు ఎక్కువ తిన్నా కూడా బాడీ అనేది ఉబ్బిపోతుంది మనది. నెక్స్ట్ డే చూసరికి కిలో 2 కిలోలు పెరిగిపోతాం మనము. సరే అని చెప్పేసి ఒక పూట ఫుడ్ బంద్ చేసినా కూడా ఇంకా మనకి నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కువ పని మనమే చేస్తాం కాబట్టి మనకి నీరసం అనేది తొందరగా వస్తుంది. సో మనం ఫుడ్ ఎక్కువ తినాలి, మన బాడీ అనేది స్టేబుల్గా ఉంచుకోవాలి. అండ్ ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. అనుకుంటే అవ్వదు, ఏదో కానీ స్టార్ట్ చేస్తేనే అవుతుంది. సో నా వీడియోస్ నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నా. ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను దోశ, ఇంకా ఆలూ కర్రీ, ఇంకా చట్నీ తీసుకున్నాను అనమాట. సో మధ్యాహ్నం అన్నం తినబుద్ధి అవ్వలేదు. సో నేను జస్ట్ బటర్ మిల్క్ తాగుతున్నా.